బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమలకు ఏపీ సీఎం చంద్రబాబు ఈ రాత్రి పయనం కానున్నారు. ఇవాళ రేపు 2 రోజుల పాటు తిరుమలలో పర్యటిస్తారు. రేపు చంద్రబాబు నాయుడు మనవడు దేవాంశ్ పుట్టినరోజు ఉన్నందున కుటుంబ సభ్యులతో కలిసి ఆయన శ్రీవారిని దర్శించుకోనున్నారు. దేవాంశ్ పుట్టినరోజు సందర్భంగా అన్నదానం, ఒక్కరోజు విరాళం అందించనున్నారు చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి. తిరుమలకు ఏపీ సీఎం చంద్రబాబు ఈ రాత్రి పయనం కానున్నారు. ఇవాళ రేపు 2 రోజుల పాటు తిరుమలలో పర్యటిస్తారు. రేపు చంద్రబాబు మనవడు దేవాంశ్ పుట్టినరోజు ఉన్నందున కుటుంబ సభ్యులతో కలిసి ఆయన శ్రీవారిని దర్శించుకోనున్నారు. దేవాంశ్ పుట్టినరోజు సందర్భంగా అన్నదానం, ఒక్కరోజు విరాళం అందించనున్నారు చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి.
తిరుమలలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. అయితే ఇవాళ రేపు 2 రోజులు పర్యటన జరగనుంది. అయితే ఇవాళ మనవడు దేవాంశ్ పుట్టినరోజు సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా తిరుమల ప్రతినిధి సుధీర్ అందిస్తారు. సుధీర్, చెప్పండి, చంద్రబాబు నాయుడు తిరుమల పర్యటనకు సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి డీటెయిల్స్ ఏంటి? గత 2 రోజుల పర్యటన నిమిత్తము తిరుమల శ్రీవారి దర్శనార్థము కుటుంబ సమేతంగా ఈ రోజు సాయంత్రం 7:30 ప్రాంతంలో రేణుగుంట విమానాశ్రయానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా చేరుకోనున్నారు. అయితే మొత్తం మీద తన మనవుడైనటువంటి దేవాంశు పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఏటా తిరుమలకు చేరుకొని కుటుంబ సమేతంగా స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత నిత్యాన్నదానంలో మనవడి పేరిట దాదాపు 45 లక్షల రూపాయలు అక్కడ చెల్లించి అన్నప్రసాదం కూడా వితరణ చేసేటువంటి పరిస్థితి భక్తులకి. ఈ నేపథ్యంలో ఈ ప్రతి ఏటా వచ్చేటువంటి విధంగా ఈ దఫా కూడా బయలుదేరి వస్తున్నారు. 7:30కు వస్తున్నారు. ముందస్తు ఇక్కడ పోలీసు బలగాలు కావచ్చు, ప్రత్యేక కాన్వాయిలన్నీ కూడా మాక్ డ్రిల్ కూడా నిర్వహించి మొత్తం కూడా పూర్తి స్థాయిలో తనిఖీలు చేపడుతున్నారు. నేరుగా తిరుపతి రేణుగుంట విమానాశ్రయానికి చేరుకొని శ్రీవారి అలిపిరి మెట్ల వరకు నేరుగా తిరుమలకు చేరుకోనున్నారు. మొత్తం మీద దేవాంశ్ తో పాటు లోకేష్, అలాగే బ్రాహ్మణి, ఇక చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వర్ అందరూ కూడా చేరుకోనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే టీడీపీ శ్రేణులంతా కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. తిరుమలలో కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయడం జరిగింది. ఉదయం వేకువజామున స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత నిత్యాన్న ప్రసాదంలో వితరణ అమౌంట్ పే చేసిన తర్వాత వాళ్ళకంతా కూడా అక్కడ భోజన ఏర్పాట్లన్నీ కూడా అన్నప్రసాదం ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి ఉంది. అనంతరం అక్కడి నుంచి తిరిగి రేణుగుంట విమానాశ్రయానికి చేరుకుని విజయవాడకు బయలుదేరనున్నారు. థ్యాంక్ యూ సుధీర్.